ఏప్రిల్ 27వ తారీఖున జరగబోతున్నటువంటి ఏపీ పాలీసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అఫీషియల్ సైట్ అయినటువంటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ దీనిలో మనకి ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి 27వ తారీఖు ఎవరైతే పాలీసెట్కి అప్లై చేసుకుని ఎగ్జామ్కి అటెండ్ కాబోతున్నారో వారందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాలీసెట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అయినటువంటి polyset.ap.nic.in దీన్ని గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే మనకు హోమ్ పేజీ ఇలా కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకి 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. వాటి మీద ప్రెస్ చేస్తే దాంట్లో మనకి 5th ఆప్షన్ అయినటువంటి ప్రింట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ యొక్క ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్ తన యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అపియరింగ్ ఇయర్ 10th క్లాసు అపియర్ అయినటువంటి ఇయర్ ఏదైతే ఉందో అంటే 2024 అది ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి వ్యూ ఆర్ ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అది కూడా ఒకసారి మనం చూద్దాం. ముందు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాము. నెక్స్ట్ తర్వాత 10th క్లాస్ అపియరింగ్ ఇయర్ ఇచ్చాము. ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యూ ఆర్ ప్రింట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసాము. ప్రెస్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుందన్నమాట. అది కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ఇట్లా మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇలా హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్తో పాటు డేటు టైమింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనకి ఇలా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ప్రింట్ ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదా దాన్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలా ప్రింట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి 3 డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి అంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ దీనికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి దీన్ని సేవ్ అనే ఆప్షన్ ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 27వ తారీఖు జరగబోయేటటువంటి ఏపీ పాలీసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాలీసెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.